సంగారెడ్డి జిల్లా కేంద్రమైన ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో 76వ గణతంత్ర వేడుకలను ఘనంగా నిర్వహించిన సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, జిల్లా నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. రాజ్యాంగం అమలై ఈ రోజుకి 76 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా అందరికీ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలియజేస్తూ, అన్ని జాతులను ఏకీకృతం చేసి అందరూ కూడా సుఖశాంతులతో ఉండాలని ఈ రాజ్యాంగం ఉద్దేశం ఏదైతే ఉందో, మరి ఈరోజు ఈ జిల్లాకు సంబంధించిన సంగారెడ్డి జిల్లా, సంగారెడ్డి నియోజకవర్గం ప్రజలందరికీ, ఇక్కడ పాల్గొన్న మా మిత్రులందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు రాష్ట్రంలో ఈ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ ఫలాలు అందరికీ అందేలా, అర్హులందరికీ బేషరతులు లేకుండా ఇవ్వాలని, షరతులు పెట్టకూడదని, ఇందిరమ్మ ఇళ్లలో, అదే రకంగా రేషన్ కార్డులలో, రైతు కూలీల్లో, అదే రకంగా రైతు భరోసా విషయంలో ఈ రోజు నుంచి అమలు చేస్తామన్న తీరు మరి అందరూ అర్హులైన వాళ్ళకి అందించాలని మేము హృదయపూర్వకంగా ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. మరి ఈ కండిషన్లతో ఎగనామం పెట్టే పరిస్థితి మరి ఈ ముఖ్యమంత్రి గారు చేయకూడదనే ఉద్దేశం అందరికీ ఉంది. ఈరోజు సుఖశాంతులతో అందరూ మంచిగా ఉండాలని మరోసారి అందరికీ శుభాకాంక్షలు చెప్తూ ధన్యవాదాలు. ఈరోజు భారత 76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా సంగారెడ్డి ఎమ్మెల్యే గారి క్యాంపు కార్యాలయం పైన మన శాసనసభ్యులు ప్రభాకర్ అన్న జాతీయ జెండా ఎగరవేసి మరి గణతంత్ర దినోత్సవం యొక్క గొప్పదనం కోసం వివరించడం జరిగింది. ముఖ్యంగా ప్రజాస్వామ్య వ్యవస్థలో మరి ఈరోజు రాజ్యాంగం ఏర్పడి భారతదేశం ఈ విధంగా ముందుకు పోవాలని చెప్పి అయితే రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని అమలు చేసిన రోజు అవుతుందో, మరి రాజ్యాంగానికి వ్యతిరేకంగా కొన్ని శక్తులు, కొన్ని రాజకీయ పార్టీలు పనిచేస్తున్న విషయాన్ని ప్రజలు గమనించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే రాజ్యాంగానికి తూట్లు పొడిచే విధంగా, ఎవరైతే ప్రశ్నిస్తారో గొంతు నొక్కే విధంగా, మరి అన్ని విషయాలలో చూస్తే రాజ్యాంగం మరి అపహాస్యం చేసే విధంగా మేమే రాజ్యాంగం అని చెప్పి, రాజ్యాంగం రచించడం అని చెప్పి మరి సంఖ్యలో రాజ్యాంగం పెట్టుకొని తిరిగేటటువంటి వ్యక్తులు కూడా రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తూ ఉన్నారు. దీన్ని బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే భారతదేశం యొక్క గొప్పదనం మరి ఈ భిన్నత్వంలో ఏకత్వం అయితే ఉన్నదో, మరి ఈ సిద్ధాంతానికి వ్యతిరేకంగా మరి ఇలా పనిచేస్తున్నటువంటి శక్తులకు ప్రజలు ఆలోచన చేసి మరి రాబో కాలంలో తప్పకుండా భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి భారత పౌరుని ఉందనే విషయాన్ని గుర్తు చేస్తూ మరొకసారి ఈ సంగారెడ్డి నియోజకవర్గ ప్రజలందరూ కూడా మరి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మరి పట్టణాధ్యక్షులు వెంకన్న కావచ్చు, రాజేంద్రన్న, కొండారెడ్డి గారు, మిగతా అందరూ కూడా కౌన్సిలర్లు, సీనియర్ నాయకులు అందరూ కూడా పేరు పేరున మరి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. సంగారెడ్డి నియోజకవర్గ శాసనసభ్యులు, పూజ్యులు, పెద్దలు, గౌరవనీయులు అన్న చింతా ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో ఈరోజు స్థానిక ఎమ్మెల్యే గారి క్యాంపు కార్యాలయంలో 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలను బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకుంటా ఉన్నాం. మరి ఈరోజు సంగారెడ్డి నియోజకవర్గ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని,
పెద్దలు గౌరవనీయులు కేసీఆర్ గారు ఏదైతే సంకల్పంతో ఆనాడు తెలంగాణ తెచ్చి తెలంగాణ ప్రజలకు 10 ఏళ్ల పాటు మంచి పాలన అందించారో మరి ఆ పాలనను ఈ రోజున్న ప్రభుత్వము తుంగలో తొక్కి అందరి ప్రజలకు మరి మభ్యపెట్టి ఈ రోజు అరచేతిలో వైకుంఠం చూపించిన చందన మరి ఇలా ప్రజలందరూ భావిస్తా ఉన్నారు. మరి పూజలు పెద్దలు మరి సౌమ్యులు మా చింత ప్రభాకరన్న గారి ఆధ్వర్యంలో సంగారెడ్డిలోని ప్రజలందరూ మరి ఎప్పుడెప్పుడు మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రంలో వస్తుందా అని చెప్పి ఎలా రాష్ట్ర వ్యాప్తంగా ఎదురు చూస్తున్న సందర్భంలో మరి మేమందరం కష్టపడి పనిచేసి మళ్ళీ ఆనాటి రోజులను గుర్తు తెచ్చుకోవాలని చెప్పి మా ఆకాంక్షిస్తా ఉన్నాం. ప్రజలందరూ ఎవరు చింతించకుండా ఆందోళన చెందకుండా మరి ఇలా ఏదైతే ప్రభుత్వం మనందరికీ మేలు చేసిందో మరి అదే ప్రభుత్వం కోసం మళ్ళా మనం ప్రయత్నం చేయాలని చెప్పి కూడా మరొకసారి విజ్ఞప్తి చేస్తూ పెద్దలు మరి ఇప్పటిదాకే బుచ్చన్న గారు చెప్పినట్టు మరి ఇలా రాజ్యాంగాన్ని మరి అపహాస్యం చేస్తా ఉన్న పార్టీలను కూడా మనం చూస్తా ఉన్నాం. మరి త్వరలోనే వారందరికీ బుద్ధి చెప్పే విధంగా మనమందరం మసులుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. జై తెలంగాణ. గణతంత్ర దినోత్సవ సందర్భంగా ఇవాళ సంగారెడ్డి నియోజకవర్గంలో మా గౌరవనీయ ఎమ్మెల్యే గారైనటువంటి చింతా ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో మేము ఇవాళ జెండా ఎగరవేసుకోవడం జరిగింది. మరి ముఖ్యంగా రాష్ట్ర ప్రజలకు అదే విధంగా మా జిల్లా ప్రజలకు అందరికీ కూడా ముఖ్యంగా మహిళలకు నేను ఇవాళ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఏదైతే ఇవాళ రాష్ట్ర ప్రజలు ఎదురు చూస్తా ఉన్నారో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి సీఎం గారు కేసీఆర్ గారి పరిపాలన కోసం, అదే విధంగా రాష్ట్ర సాధనలో భాగస్వాములై పరిపాలించినటువంటి మా గౌరవనీయ మాజీ మంత్రి హరీష్ రావు గారి పరిపాలన కోసం మరి మా అదృష్టం కొద్దీ మా నియోజకవర్గంలో మా ప్రభుత్వం మా ఎమ్మెల్యే గారు ఉండడం మా అదృష్టంగా భావిస్తూ ప్రజలు ఎదురు చూస్తున్నటువంటి ఆ రోజు కోసం మళ్ళీ తెలంగాణ ఉద్యమ నాయకులు పరిపాలించే పరిపాలన కోసం ఎదురు చూస్తున్నటువంటి నా రాష్ట్ర ప్రజలందరికీ మరోసారి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. జై తెలంగాణ.